హలో అండి. ఎంతో సింపుల్‌గా, టేస్టీగా, క్రిస్పీగా ఉండే వాంపూసనైతే నేను చేశాను. ఇది చాలా సింపుల్. ఎవ్వరైనా చేయొచ్చు. వంట రాని వాళ్ళు కూడా దీన్ని చేసుకోవచ్చు. నేనెలా చేశానో చూసేద్దాం రండి. వీడియోనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నేను 100 గ్రాములు శనగపిండి తీసుకున్నాను. అందులోకి తగినంత సాల్టు, కొంచెం సోడా ఉప్పు, కొంచెం కారం వేసుకొని నీళ్లు పోసుకుంటూ మన మనువుల పిండిలాగా కలుపుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇది ఒత్తుకునే దాంట్లో ఆయిల్ రాసుకొని ఒత్తుకోవాలి. ఇలా అన్నీ ఒత్తేసుకోవడం అయిపోయిన తర్వాత లాస్ట్‌లో కొద్దిగా కరేపాకు వేయించుకొని తీసుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే వాంపూస రెడీ అయిపోతుంది. దీనికైతే ఎక్కువ టైం గూడా ఏం పట్టదు. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో గూడా పెట్టించొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయిస్తే సరిపోతుంది అంతే. నేను చాలా కొద్దిగా చేశాను. 10 నిమిషాల్లో అయిపోయింది. ఎంతో కలర్‌ఫుల్‌గా ఉంటుంది కరేపాకేసామంటే పైన. చూడండి ఎంతో సింపుల్‌గా ఉండే వాంపూస రెడీ. థాంక్ యూ అండి.